రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీఆర్ఎఫ్ పై యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పహల్గాం దాడికి పాల్పడింది. యుఎన్ఓ ఆంక్షల కమిటీతో భారత ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. పహల్గాం దాడి వివరాలను యుఎన్ఓకు భారత్ వివరించనుంది. రైట్ టీఆర్ఎఫ్ పై యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రయత్నం చేసుకుంది. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పహల్గాం దాడికి పాల్పడింది. యుఎన్ఓ ఆంక్షల కమిటీతో భారత ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. పహల్గాం దాడి వివరాలను యుఎన్ఓకు భారత్ వివరించనుంది. రైట్ టీఆర్ఎఫ్ పై యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రయత్నం చేస్తోంది. లష్కరే అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ పహల్గాం దాడికి పాల్పడింది. యుఎన్ఓ ఆంక్షల కమిటీతో భారత ప్రతినిధుల బృందం సమావేశం కానుంది. పహల్గాం దాడి వివరాలను యుఎన్ఓకు భారత్ వివరించనుంది. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. ఈరోజు టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి యుఎన్ఓకి ఆల్రెడీ ఫిర్యాదు చేసింది. అంటే ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ప్రపంచ దేశంలో ఉగ్రవాద సంస్థగా దాన్ని గుర్తించాలని చెప్పేసి యుఎన్ఓలో భారత్ ఫిర్యాదు ఆల్రెడీ చేసింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చింది. అయితే పెహల్గాం ఘటనలో టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ ఉగ్రవాద సంస్థ ఈ లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉండి ఈ పెహల్గాం దాడికి ప్రధాన కారణం ఈ యొక్క టీఆర్ఎఫ్ అని చెప్పేసి ఎన్ఈఏ కేసు నమోదు చేసి ఆధారాలన్నీ కూడా యుఎన్ఓలో భారత బృందం అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని ఆల్రెడీ భారత్ గుర్తించింది. ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించింది. ప్రపంచ దేశాల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ కార్యకలాపాలు ఏదైతున్నాయో పూర్తిగా నిషేధించాలని యుఎన్ఓలో ఇప్పటికే మనం ఫిర్యాదు చేశాం. సో చూస్తే మాత్రం 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్లో మనం 370 ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అయితే ఆ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్లో 2019లో ఈ యొక్క టీఆర్ఎఫ్ అనే సంస్థ ఏర్పడింది. ఇది లష్కరే తోయబాకు అనుబంధ సంస్థగా ఏర్పడింది. అనేక నిషేధిత కార్యకలాపాలకి జమ్మూ కాశ్మీర్లో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా ఈ యొక్క రెసిస్టెంట్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద సంస్థగా భారత్ గుర్తించింది. అంటే లష్కరే తోయబాకు అనుబంధ సంస్థగా ఉన్నటువంటి యొక్క టీఆర్ఎఫ్ దీని వ్యవస్థాపకుడు వచ్చేసి మొహమ్మద్ అబ్బాస్ షేక్ ఈ జమ్మూ కాశ్మీర్లోనే ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా కాశ్మీర్ పండితులు అదేవిధంగా హిందువులు కానీ మతపరమైన మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క టీఆర్ఎఫ్ అనేక దాడులు నిర్వహించింది. ఇక 2018లో కాశ్మీర్ జర్నలిస్ట్ సుజాత్ బుఖారిని ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థ చెందినటువంటి కొందరు హత్య చేశారు. సో ఈ హత్య ఖచ్చితంగా లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎఫ్ చెందినటువంటి కొందరు 2018లో కాశ్మీర్ జర్నలిస్టు సుజాత్ బుఖారిని హత్య చేయడంతో భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఈ యొక్క టీఆర్ఎఫ్ పాల్పడుతుంది కాబట్టి సో దీన్ని నిషేధించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా టీఆర్ఎఫ్ని ఆ రోజు భారత్ నిషేధించింది. దాని తర్వాత వరుసగా దాడులు ఈ యొక్క టీఆర్ఎఫ్ చేసుకుంటూ వచ్చింది. సో 2020లో
కేరన్ ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. సో అది కూడా టీఆర్ఎఫ్ఏ చేసింది. దాని తర్వాత 2021లో చూస్తే మాత్రం సోపూర్లో బీజేపీ కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఈ యొక్క కౌన్సిలర్ల సమావేశం సంబంధించి టీఆర్ఎఫ్ చెందినటువంటి కొందరు నేరుగా వెళ్ళి అక్కడ దాడి చేశారు. తర్వాత ఇక 2022లో చూస్తే మాత్రం సేడో ఫోసియన్ సంబంధించినటువంటి ఆ ప్లేస్లో ఐఈడి దాడి జరిగింది. ఆ దాడి కూడా టీఆర్ఎఫ్ఏ చేసినట్టుగా కూడా అధికారికంగా మనం నిర్ధారించగలిగాం. తర్వాత ఇక 2023లో చూస్తే అనంతనాగ్ ఎన్కౌంటర్ ఒకటి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇది కూడా టీఆర్ఎఫ్ చెందినటువంటి కొందరు చేశారు. సో ఇది కూడా భారత్ గుర్తించింది. టీఆర్ఎఫ్ చెందినటువంటి వారే ఈ యొక్క కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పేసి నిర్ధారణకు వచ్చాము, గుర్తించాము. తర్వాత ఇక 2024లో రియాసీ దాడి జరిగింది. ఆ దాడి కూడా టీఆర్ఎఫ్ఏ చేసింది. దాని తర్వాత ఇక 2025లో పెహల్గాం దాడి జరిగింది. ఈ దాడిలో మనకు అందరికీ తెలిసిన విషయమే, దాదాపుగా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. 25 మంది భారత పౌరులైతే ఒకరు నేపాల్కి చెందినవారు. మొత్తం 26 మంది మరణించారు. మతం పేరు అడిగి మరీ చంపేశారు. భార్యల కళ్ళ ముందే భర్తలను చంపేశారు. చిన్నపిల్లల కళ్ళ ముందే తండ్రులను చంపేశారు. ఎంత బాధాకరమో మొత్తం ప్రపంచానికి కూడా తెలుసు. ఈ యొక్క పెహల్గాం దాడి కూడా టీఆర్ఎఫ్ చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు చెందినటువంటి కొందరు ఈ దాడికి పాల్పడ్డట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. కేసు నమోదు చేసింది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. అయితే వరుసగా ఈ యొక్క 2019లో మనం ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్లో రద్దు చేశాము. అప్పుడు ఖచ్చితంగా ఒక నెల తర్వాత అంటే వాళ్ళు కరెక్ట్గా 2019 అక్టోబర్లో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేశారు. అంటే లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మహమ్మద్ అబ్బాస్ షేక్ అనే ఒక వ్యక్తి ఆ లష్కరే తోయిబా నుంచి బయటకు వచ్చి ఈ యొక్క టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు అనేకం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మాత్రం అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థకి ఇప్పటికే భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా యుఎన్ఓలో ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థని ఉగ్రవాద సంస్థగా గుర్తించండి. ప్రపంచంలో ఎటువంటి కార్యకలాపాలకు ఈ యొక్క టీఆర్ఎఫ్ పాల్పడినా కూడా ఖచ్చితంగా నిషేధించాలి. ఇప్పటికే మేము టీఆర్ఎఫ్ని భారత్లో నిషేధించాం. వాటి కార్యకలాపాలు ఏదైతున్నాయో అవి పూర్తిగా ఎక్కడ కూడా నిర్వహించడం ప్రస్తుతం అయితే భారత్లో ఎక్కడ నిర్వహించట్లేదు. కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు పదే పాల్పడుతూ వస్తున్నారు. దానిలో భాగంగా మొన్న పెహల్గాంలో 26 మందిని పట్టున పెట్టుకున్నారు ఈ యొక్క టీఆర్ఎఫ్ చెందినటువంటి వారు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ దేశాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ సంస్థకు సంబంధించినటువంటి కొందరు అక్కడక్కడ దేశాలలో కూడా అనుబంధంగా కొందరు పనిచేస్తూ వస్తున్నారు. కాబట్టి గుర్తించి ఖచ్చితంగా వారిపైన ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాద సంస్థ ఖచ్చితంగా ఇది ఉగ్రవాద అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా మనం యుఎన్ఓకు భారత ప్రతినిధుల బృందం ఆల్రెడీ ఫిర్యాదు చేసింది. సో ఒత్తిడి కూడా తేబోతుంది. సో చూడాలి మరి ఖచ్చితంగా ఈ లష్కరే తోయిబా ముసుగులో పనిచేస్తున్నటువంటి యొక్క టీఆర్ఎఫ్ సంస్థను ప్రపంచ దేశాలు కూడా ఒక ముక్త కంఠంతో ఖచ్చితంగా నిషేధిస్తే మాత్రం చాలా వరకు ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మనం తగ్గించిన వాళ్ళైతాం. ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్తాన్ ఒకవైపు పెంచి పోషించుకుంటూ వస్తుంది. ఉగ్రవాద కార్యకలాపాలని స్థావరాలు కూడా ఏర్పాటు చేసింది. అనేక సార్లు పాకిస్తాన్కి చెప్తూ వస్తున్నాం ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు పాల్పడుతున్నారు టెర్రరిస్టులు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అది పాకిస్తాన్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్థావరాలను టార్గెట్గా చేసుకొని ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 స్థావరాలపైన దాడులు చేశామో ఇప్పటికే 100 మంది పైగా ఉగ్రవాదులు మరణించారు. ఆ మరణించిన వారిలో టీఆర్ఎఫ్కి చెందినటువంటి వారు కూడా ఉన్నారు. లష్కరే తోయబాకు చెందినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. కాబట్టి సో మరికొందరు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో వారే ఇప్పుడు భారత్ వైపు మరొకసారి చొచ్చుకొని వచ్చి ఇప్పుడు కొద్దిసేపు చూసాం మనం. ఈరోజు మనము ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో కూడా కొందరు మన పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు ఉగ్రవాదులు. సో గుర్తించి భారత్ జవాన్లు గుర్తించి వెంటనే అలర్ట్గా ఉండి వారిపైన ప్రతి దాడులు చేశారు. అందులో మొన్న చూస్తే మాత్రం 3 ఉగ్రవాదులు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు ఒక ఉగ్రవాది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే టీఆర్ఎఫ్ కార్యకలాపాలకు సంబంధించి ఉగ్రవాదకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా అనేక భారత్ వైపు చొచ్చుకొని రావడం, భారత్ పైన దాడులు చేయడం, భారత్లో సంబంధించి కొన్ని కార్యకలాపాలు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా దీనికి అనుబంధంగా చాలా మంది పనిచేస్తున్నట్టుగా కూడా భారత్ గుర్తించింది. సో అందుకు ఒక యుఎన్ఓలో ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క
టీఆర్ఎఫ్ సంస్థని ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిషేధిస్తే మాత్రం చాలా వరకు ఈ యొక్క ఉగ్రవాద కార్యకలాపాలు ఏదైతుంటే అవి నిషేధించిన వాళ్ళు కూడా మనం అవుతాం కాబట్టి సో ఇప్పటికే మనం ఒత్తిడి కూడా తెస్తున్నాం. భారత ప్రతినిధుల బృందం యుఎన్ఓలో ఫిర్యాదు చేసిన తర్వాత ఒత్తిడి కూడా తేబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క టీఆర్ఎఫ్ అనుబంధంగా చాలా మంది పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క కార్యకలాపాలు పూర్తిగా నిషేధించాలని చెప్పేసి భారత్ ఒత్తిడి తెస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.